చూస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ రౌడీల దాష్టికం వెలుగు చూసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేవారికి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అనుచరులు డబ్బు ఎర చూపిస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటూ ఓ యువకుడు ప్రశ్నించగా అతనిపై వెల్లంపల్లి అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి కొట్టారు. పాయకాపురం 63వ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెల్లంపల్లి అనుయాయులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన మనోహర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకుండా పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కలుపుని వచ్చినా కూడా నేను అన్నాను కలుపుకోపోయినా అంటే లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ రౌడీల దాష్టికం వెలుగు చూసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేవారికి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అనుచరులు డబ్బు ఎర చూపిస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటూ ఓ యువకుడు ప్రశ్నించగా అతనిపై వెల్లంపల్లి అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి కొట్టారు. పాయకాపురం 63వ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెల్లంపల్లి అనుయాయులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన మనోహర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకుండా పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇప్పటికే సెన్సిటివ్ జోన్ లో ఉన్నట్టు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ నాయకుల ఆగడాలు మాత్రం రోజు పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అభిమానులపై దాడులు చేస్తూ ఉన్నప్పుడు కూడా పోలీసులు మొక్కుబడి సెక్షన్లతో వారికి వత్తాసు పలుకుతున్నారంటూ పలు మార్లు ఆ స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో ఉన్న వారందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే నిన్న పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన నేపథ్యంలో ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారో వారి ఇళ్లకి వెళ్లి మరి వైసీపీ అని ముఖ్యంగా స్థానిక వైసీపీ వెల్లంపల్లి తరఫున అతనికే ఓటు వేయాలంటూ డబ్బులు ఎరచూపడం, ఓటుకి 5,000 రూపాయలు పైన ఇస్తామంటూ ఇంటింటికి వెళ్లి వారిని అడగటం జరుగుతుంది. కొంతమందికి ఆ ఓట్లకు సంబంధించి డబ్బులు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో స్థానికంగా నివాసం ఉన్న ఒక సర్వేయర్, అతను నూజివీడులో పనిచేస్తాడు, నివాసం ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు. అతను ఏ విధంగా డబ్బులు మీరు పంచుతారు, ఏ విధంగా ఓటుకి డబ్బులు కొంటారు అంటూ వారిని ప్రశ్నించారు. దీంతో ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు అలాగే వెల్లంపల్లి అనుయాయులు కూడా అతనిపై దాడి తిరిగారు. ఒకేసారి దాదాపు 50 మంది మూకుమ్మడిగా ఇంటి మీదకి వెళ్లి మరి అతన్ని కొట్టిన పరిస్థితి. చివరికి ఇంకా కుటుంబ సభ్యులు మహిళలు అడ్డుపడినప్పటికీ కూడా అతన్ని బయటికి లాగి మరీ కొట్టారు. ఈ స్థానికంగా ఉన్న కొంతమంది ఫోన్ లో కూడా ఈ దృశ్యాలను కూడా రికార్డ్ చేశారు. అయినప్పటికీ కోతవేటి దూరంలోనే ఇల్లు ఉన్న పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు సమాచారం ఇస్తే కూడా వారు సకాలంలో స్పందించలేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపై కొంతమంది పోలీసులు కేవలం వైసీపీకి అనుకూలంగా పనిచేయడం వల్ల ఈ రోజు వారు యథేచ్ఛగా ఇష్టం వచ్చి దాడి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ అభ్యర్థి బోండా ఉమామేశ్వర కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్థానికంగా నార్త్ ఏసీపీ ప్రసాద్ అలాగే మొన్న సిఐ దుర్గా ప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా కొంత గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ముందు వెల్లంపల్లి సిఫార్సుతోనే ఈ పోస్టింగ్ లోకి వచ్చారని, తద్వారా వారు స్వామి భక్తి నిరూపించుకున్న తరచూ వైసీపీ నాయకులకు అండగా ఉంటూ వారిపై ఎటువంటి కేసులు పెట్టకుండా తెలుగుదేశం వర్గాలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా గులకరాయి ఘటనకు సంబంధించి 307 సెక్షన్ కింద పెట్టిన ఇదే పోలీసులు ఈ రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంటిపైకి వెళ్లి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి అది కూడా దళితులై ఉన్నప్పటికీ ఎస్సీ కేసు అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదని కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ఏసీపీ తీరుపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన గతంలో ఇద్దరు స్పందన లేదని ఇప్పటికైనా ఈ దాడి నేపథ్యంలో
వెంటనే ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనన్ కలిసి ఈ రోజు ఫిర్యాదు చేయాలన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వెంటనే ఫిర్యాదు ఎప్పుడు వచ్చినా కూడా విచారణ చేసి విజయవాడ సిపిని అలాగే ఇంటెలిజెన్స్ డీజీని అదేవిధంగా తాజాగా నిన్న డీజీపీని వీరందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు పనిచేయట్లేదని కూడా బోండమ్మ ప్రశ్నించారు. ఇప్పటికైనా కూడా ఇటువంటి ఘటనల నేపథ్యంలో తమ దగ్గర ఉన్న ఆధారాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేశామని వెంటనే దీనికి సంబంధించి ఎప్పటికైనా కూడా ఎవరైతే పోలీసులు వైసీపీ వాళ్ళు తొత్తుగా వ్యవహరిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, అన్ని విధులకు దూరంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం మరోసారి నిన్న జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసి అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని బోండమ్మ స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద సెంట్రల్ నియోజకవర్గంలో అయితే తరచూ కూడా వైసీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోతాయి, పోలీసులు ఒత్తాసు పడుతున్నారనే ఆరోపణ కూడా ఎక్కువైపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై సీరియస్ గా తీసుకుని వెంటనే ఇటువంటి నిర్వహించాలని మాత్రం ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.